వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆనందభరితం వైకుంఠ ద్వార దర్శనం. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకున్న భక్తులు. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయం. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. కొనసాగుతూ ఉన్న అంగన్వాడీల సమ్మె. వార్తలను వివరాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా శనివారం వేకువజామున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రామకృష్ణ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం పుంగనూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, కమిషనర్ నరసింహప్రసాద్, ఎంపీడీఓ నారాయణ, తహసీల్దార్ సీతారాం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు ఆడుదాం ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పోటీల్లో యువతీ యువకులు పాల్గొని తమ సత్తా చాటాలన్నారు. మనకు 5 రకాల పోటీలు: క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్. ఇవి మన సచివాలయ పరిధిలోను, నియోజకవర్గ పరిధిలోను మరియు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి, తద్వారా అందరిలో కూడా ఒక రకమైన మానసికోల్లాసాన్ని పెంపొందించడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. 26వ తారీఖు నుంచి వార్డు స్థాయిలో, అదేవిధంగా గ్రామంలో సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాల్గొని వారి నైపుణ్యాన్ని ఇతరులకి ప్రదర్శించడంతో పాటు ఇతరులకి ప్రోత్సాహకరంగా ఉండాలన్నది, వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సో ప్రతి స్థాయిలో కూడా గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి పుంగూరు నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో అందరూ ప్రజలు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మున్సిపల్ లేదా మండల స్థాయి పరిధిలోను, అలాగే నియోజకవర్గ పరిధిలోను, జిల్లా పరిధిలోను, రాష్ట్ర స్థాయి పరిధిలోను 5 రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ కార్యక్రమం డిసెంబర్ 26వ తారీఖు నుంచి నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి 4 మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణ రథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవింద నామ స్మరణలతో భక్తి శ్రద్ధలతో లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని గ్యాలరీలో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జేఈఓలు సతాభార్గవి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మలిదశలోనూ నలుగురికి సాయం చేస్తూ సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు పొంగనూరు విశ్రాంత ఉద్యోగులు. కంటి వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసాను ఇస్తున్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ హాస్పిటల్కు సంబంధించి డాక్టర్ మురళీకృష్ణ కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని, కంటి జబ్బులు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మేము చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలందరిలోకి తీసుకువెళ్లి వారు సద్వినియోగం చేసుకునే విధంగా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, రామకృష్ణారెడ్డి, చెంగారెడ్డి, వెంకటపతి, ఏసీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 4వ శనివారము విశ్రాంతి భవనంలో చెన్నై వారి శంకర్ నేత్రాలయ చెన్నై మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరము నిర్వహించున్నాను. వయసుతో విధులు లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొని కంటి వ్యాధిని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి నెల 4వ శనివారము ఇక్కడ విశ్రాంత భవనములో ఐ క్యాంపు మిషన్ ఫర్ విజన్ చెన్నై శంకర్ నేత్రాలయ వారు నిర్వహిస్తున్నారు. ఈ నెల కూడా అదేవిధంగా నిర్వహిస్తున్నారు. మనము మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో కన్నును బాగా చూసుకోవాలి. ఎందుకంటే కంటి చూపు గాన లోపమైతే మనకు అంధకారంగా ఉంటుంది. ఈ కంటి చూపు నివారణకు మనకు విటమిన్ లోపము ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ జబ్బులకు మాత్రము అది. కాబట్టి మనము విటమిన్ను ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు, బొప్పాయి, యాపిల్ ఇలాంటివి కానీ తింటే మనకు కంటి విటమిన్ లోపము సరిచేయబడుతుంది. అప్పుడు మనకు కంటి చూపు బాగా ఉంటుంది. ప్రతి నెల ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి కేసీటీవీ వారు ప్రతి నెల ఇక్కడికి వచ్చి ఈ మన క్యాంపును జయప్రదం జరిగేటట్టు చూస్తున్నారు. కాబట్టి మనం కేసీటీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మానవ శరీరంలో కన్ను అత్యంత ప్రధానమైనది. మానవుల్లో కలిగే భావ ప్రకటన చేసేదానికి కంటి చూపు చాలా ప్రాధాన్యంగా ఉంది. మరి సంతోషాన్ని వెలిగిపుచ్చేటప్పుడు కానీ, దుఃఖము కానీ, ప్రేమను వ్యక్తం చేయటం కానీ, మనసులో కలిగిన అనేక రకములైన భావాలు వ్యక్తం చేయటంలో కానీ కన్ను చాలా చాలా పవిత్రమైనది, చాలా ఉపయోగకరమైనది. ఆ కన్ను యొక్క అవయవమే లేకపోతే మానవ జీవితము అంధకారమందులం అవుతుందో ఏమో అనిపిస్తుంది. ఈరోజు వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్ళి అక్కడున్న శోభాయమానంగా అలంకరించిన అవన్నీ చూస్తూ ఉంటే, ఆ స్వామిని చూస్తూ ఉన్నప్పుడు నాకు మా మనసులో పొంగునూరు పురాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సృష్టచేతన మందారం శ్రీనివాస మహమ్మజే అని చెప్పాల్సి వచ్చింది. అక్కడుండే అలంకరణ, ఆ శోభాయమానము అవంతా దర్శించాలంటే కన్నులు మానవునికి ఇచ్చిన ప్రధానమైన అవయవం. అందుకే సర్వేంద్రియాలయం ప్రధానమని పెద్దలు అన్నారు. కంటి చూపు చాలా శక్తివంతమైనది, మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఈ కంటి యొక్క ఆరోగ్యాన్ని ప్రతి మనిషి కాపాడుకుని తన జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలన్నీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఈ అంతర్జాతీయ వార్తలు కావచ్చు, దేశీయ వార్తలు కావచ్చు, రాష్ట్ర వార్తలు కావచ్చు, జిల్లా వార్తలు మాకు అక్కర్లేదు. మా ప్రాంతంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాలన్నీ చిత్రీకరించి మాకు సహాయం చేసే కామధేనువు లాంటి కేసీటీవీ వారికి మేము శతానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం పుంగనూరు పట్టణ సమీపంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం గుండా భక్తులు శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించుకున్నారు.
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे देवताभ्यो नमः गोविंदाय नमः कृष्णे सत्यवान श्री कृष्ण देवताभ्यो नमः कृष्णे सत्यवान श्री कृष्ण देवताभ्यो नमः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పొంగనూరులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 12వ రోజు శనివారం కూడా కొనసాగింది. గోవింద నామాలు స్మరిస్తూ తమ నిరసనను తెలిపారు. అమలు చేయాలి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వర్ధిల్లాలి. అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి. అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంగన్వాడీ వర్ధిల్లాలి. పోరాడదాం పోరాడదాం సాధిద్దాం సాధిద్దాం పోరాడదాం పోరాడదాం సాధిద్దాం సాధిద్దాం గ్రాట్యుటీ అమలు చేయాలి. గ్రాట్యుటీ అమలు చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అంగన్వాడీల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాకేమైనా వరాలు ప్రసాదిస్తారేమో అనుకుంటున్నాము. అలాగే నిన్న విజయ్ ప్రతాప్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు అంగన్వాడీల గురించి, వాళ్ళ కష్ట నష్టాల గురించి. ఆయనకు మా కృతజ్ఞతలు. ఆయనకు మా పట్ల ఇంత ఆదరణ ఉందని మాకు తెలియలేదు. కానీ ఆయన అయితే చక్కగా చెప్పారు. ఈరోజు వెళ్ళి సీఎం గారిని కలుస్తాను, మీ సమస్యలు చెప్తాను, జీతం పెంచే విధంగా నేను మాట్లాడతానని చెప్పినారు. ఆయన కూడా మాకు తీపి కబురు అందిస్తారని ఎదురు చూస్తున్నాము. ఈ క్రిస్మస్ వేళ అయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు తీపి కబురు ఇస్తారని, మా జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాము. 12వ తేదీ జరుగుతూ ఉంది. మా సమస్యలన్నీ నెరవేరాలని ఆ దేవునికి మేము మొక్కుంటా ఉన్నాము. ఇప్పటికైనా దయదలిసి జగన్మోహన్ రెడ్డి గారు మా జీతాలు పెంచుతారని ఆశిస్తూ ఉన్నాము. మా జీతాలు పెంచుకుంటే కన్నా ఈ సమ్మెను ఇంకా ఉధృతంగా చేస్తామని ఇందు మూలంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు వైకుంఠ ఏకాదశి, అందులోనూ శనివారం కావడంతో పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా వచ్చిన భక్తులు మొదట ఆలయ ముఖ మండపంలో ఆదిశేషునిపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఉత్తర ద్వారం గుండా
ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు గరుడ ఆల్వార్పై అధిరోహించి కటాక్షిస్తున్న శ్రీనివాసుని దర్శించుకుని ఆలయంలో ప్రదర్శనలు చేసి ప్రత్యేక అలంకారంలో మూలవర్లు దర్శన భాగ్యం కల్పించడంతో గోవింద నామ స్మరణలతో ఆలయం మారుమ్రోగింది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసి పర్యవేక్షించింది. ఆలయ ఆవరణంలోనే మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలంకార ప్రియుడైన శ్రీనివాసుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. మనసా భావము
శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గమ పని సగని సపని మప గమ పని స భావములోన బాహ్యమునందును నిసని నిస పని పని మప మమ ప గమ పని స ని స ని ని రి రి ని స ని ని గ గ ని స ని ని రి రి ని స ని పా మమ పాప మమ ని ని మమ పాప మమ స స మమ పాప మమ ని 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 ప గ మ పని సా స పని స రి రి గరి 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 స గరి స ని రి స రి స రి స ని రి స ని రి స ని ప స గ గ మ మ ప ప ని గ మ మ ప ప ని స గ స స ని ని ప స ని ని ప ప మ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ స గ గ గ స మ మ మ స గ గ గ స ప ప ప స గ గ గ స మ మ మ ని ప ని ప ని ప మ గ మ ప ని 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 మ ప ని స స స మ ప ని స స స గ స గ స ని ప గ స గ స గ స ని ప స ని స ని స ని ప మ గ గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని స భావములోన బాహ్యమునందును గోవింద శరణు వెంకట శరణు భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన బాహ్యమునందును ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఆమటి మృక్కులవాడే ఆదిదేవుడే ఆమటి మృక్కులవాడే ఆదిదేవుడే ఆమటి మృక్కులవాడే ఆదిదేవుడే వాడుతో మణి పళ్ళ్యాలవాడే దురిత దూరుడే వాడుతో మణి పళ్ళ్యాలవాడే దురిత దూరుడే వాడుతో మణి పళ్ళ్యాలవాడే దురిత దూరుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 కాసులవాడే వనజనాభుడే వడ్డీ కాసులవాడే వనజనాభుడే వడ్డీ కాసులవాడే వనజనాభుడే పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుగొడ్రాండ్రకు
ఆంధ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటేశ శ్రీనివాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా మురళీధర శ్రీకర శ్రీధర శ్రితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా రోజుకి
2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహరా నగధరా కోటి కోటి విద్యార్థులు మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో ఆటలు ఆడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి ఆడుదాం ఆంధ్ర సన్నాహక ర్యాలీని ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మేయర్ అముదా, డిఆర్ఓ రాజశేఖర్లు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో విద్యార్థులు, యువత, ఉద్యోగులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, యువత, విద్యార్థుల్లో ఉత్సాహం నింపడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని వార్డు, గ్రామ సచివాలయాలు, మండల కేంద్రాల్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, ప్రజల్లో క్రీడలపై అవగాహనను పెంచడం, యువతలు ఆసక్తిని పెంపొందించడం కోసం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని బహుమతులు గెలుచుకోవాలన్నారు. యువత, మహిళలు, విద్యార్థుల్లో దాగిన క్రీడా ప్రతిభను వెలికి తీయడం కోసం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 9వ తేదీ వరకు గ్రామ, వార్డు స్థాయిలోను, జనవరి 10 నుంచి మండల స్థాయిలో, జనవరి 24 నుంచి నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను విజయవంతం చేయడం కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, హౌసింగ్ డ్వామా పేడీలు పద్మనాభం, గంగాభవాని, డిపిఓ లక్ష్మి, సాంఘిక బీసీ సంక్షేమ శాఖల అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ భాష, డిఎల్డిఓ రవికుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి బాలాజీ, జిల్లా కార్మిక శాఖ అధికారి ఓంకార్, కమిషనర్ డాక్టర్ జె అరుణ, సహాయ కమిషనర్ గోవర్ధన్, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, సిఎంఎం గోపి, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ అట్లనే రూరల్ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ భారీ ర్యాలీలో ఉద్దేశం ఏంటంటే ప్రజలలో అట్లనే ప్లేయర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఆడుదాం ఆంధ్ర గురించి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో రేపు 26వ తేదీ ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి విలేజ్ సెక్రటరియట్ వార్డు లెవెల్లో జనవరి 9వ తేదీ దాకా ఈ గేమ్స్ జరుగుతాయి. జనవరి 10వ తేదీ నుంచి మండల స్థాయి వరకు 23వ తేదీ వరకు, జనవరి 24 నుంచి మళ్ళా డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్, ఇట్లా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం 5th వరకు ఉంటాయి. ఫిబ్రవరి 5th వరకు. కాబట్టి ప్రజలకి ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రాము మనకి సంక్రాంతి పండుగ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. ఈ 2 పండుగలను కూడా మనం ఈ ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేసి అత్యంత సంతోషకరంగా ఈ గేమ్స్ కోర్సుల్లో పాల్గొని మరి పాల్గొనటమే కాకుండా చూడటానికి కూడా విరివిగా ప్రజలు అక్కడ వేదికల దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయాలి. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏంటంటే ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం నిర్వహించాలన్నది వారి యొక్క ఆత్మతో. అలాగే
ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే మనకి కొంతమందిని ఐడెంటిఫై చేసుకుంటాం మెరుగ్గా ఉండేటటువంటి ప్లేయర్స్ని వాళ్ళని భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సహించి ఇటు రాష్ట్ర మరి జాతీయ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళకి వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆనందభరితం వైకుంఠ ద్వార దర్శనం. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు. గోవింద నామ స్మరణలతో మారుమ్రోగిన ఆలయం. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. కొనసాగుతూ ఉన్న అంగన్వాడీల సమ్మె. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.